తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల ఖాతాలలో ఎట్టకేలకు ఈరోజు పెన్షన్లను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి దాదాపు ఈ కొత్త రూల్ ఏదైతే వచ్చిందో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఫోటోలు దించి పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇస్తున్నారో వారికి దాదాపు ఈరోజు వరకు 23 నుంచి 24 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వృద్ధాప్యం కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు అయితే పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. మనకి చాలామంది ఈ పెన్షన్ల కోసం ఎదురు చూడడమే కాకుండా కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ఇటు మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి తెలంగాణ ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఇటు మహిళలకు 2,500 రూపాయల నిధులను మేము వచ్చిన నెల నుంచే ఈ 2 కొత్త పథకాలను విడుదల చేస్తామని చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనకైతే అధికారంలోకి వచ్చి అధికారాన్ని చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 2 సంవత్సరాలన్నర అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లో గాను ఇటు మహిళలకు సంబంధించిన 2,500 రూపాయల ప్రతి నెలకు గాను జమ చేయలేదు. ఇక మొన్ననే తాజాగా ఈ డబ్బులను విడుదల చేస్తామని మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీనికోసం మనకి చాలానైతే అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే, దీంతో పాటుగా మహిళలకు 2,500 రూపాయలు జమ కావాలంటే అవేంటో మనం ఈ వీడియోలో ఒకటెనక ఒకటి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో కూడా మనకి జూన్ నెల పెన్షన్లు అనేది 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే నేనైతే అడుగుతున్నాను. ఇక పక్కనే ఉన్నటువంటి మనకైతే హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా హైప్ చేసి ఈ వీడియోకు కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయాలని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు కానీ ఇటు మహిళలకు సంబంధించిన 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు కానీ వారైతే గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి రాబోయే స్థానిక ఎన్నికలు అయితే ఉన్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా మనకి 2 కొత్త పథకాలు విడుదల చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ విడుదల చేస్తాము లేదంటే విడుదల చేయము అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి రాబోయే స్థానిక ఎన్నికలకు ముందే ఈ మహిళలకు సంబంధించిన 2,500 రూపాయల నిధులు ప్రతి నెల ఇటు కొత్త పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు, 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను మనకైతే అమలు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగిందంట. ఇక దీనికోసం సెల్ఫ్ సంస్థలో మనకి దీనిపైన పూర్తి మనకి అప్డేట్ అనేది తీసుకురావడానికి మనకి సర్వే అనేది తీసుకోవడంతో జరుగుతుందంట. అప్పటి వరకు మహిళలకు 2,500 రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంకా ఒక నెల నుంచి ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో ఈ డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు అయితే 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.